హలో అండి, ఇక్కడ ఒక క్లయింట్కి ఫిల్లర్స్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఆ ట్రీట్మెంట్ డీటెయిల్స్ డాక్టర్ మాటలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఏ ఏరియాస్కి ఫిల్లర్స్ చేస్తున్నాం? పేషెంట్కి అండర్ ఐ అండ్ సాగింగ్ కన్సర్న్ ఉంది. వీ విల్ బి డూయింగ్ అండర్ ఐ అండ్ ఆల్సో మిడ్ ఫేస్ లిఫ్ట్. సో అండర్ ఐ ఫిల్లర్స్ అంటున్నారు, సెన్సిటివ్ ఏరియా కదా, ఈజ్ ఇట్ సేఫ్ డాక్టర్? ఎస్, ఫిల్లర్స్ ఆర్ సేఫ్. సో దీస్ ఆర్ యాక్చువల్లీ హెలోనిక్ యాసిడ్. ఇది మన బాడీలో నార్మల్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ నాట్ ఎ ఫారెన్ సబ్స్టెన్స్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ డన్ బై అ skilled person, then it is absolutely safe as we target specific areas. సో ఈ ఫిల్లర్స్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఫేస్ ఎలా కనిపిస్తుంది అండ్ ఈ ట్రీట్మెంట్ రిజల్ట్స్ ఎంత లాంగ్ లాస్టింగ్ ఉంటాయి? ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఫ్యాట్ ప్యాడ్ అనేది లాస్ ఉంటుంది. దానివల్ల సంకెన్నెస్, హాలోనెస్ అనేది క్రియేట్ అవ్వడం వల్ల టైరింగ్ లుక్ అండ్ డల్ లుక్ వస్తుంది. దానికోసం మనం హైలూరోనిక్ యాసిడ్ ఫిల్లర్స్ అనేది ఇస్తాం. ఈ హాలోనెస్ ట్రీట్ చేయడం వల్ల సంకెన్నెస్ అండ్ డల్నెస్ తగ్గిపోతుంది. దానివల్ల స్కిన్ అనేది రిఫ్రెష్డ్గా, రిజ్యువినేటెడ్గా కనిపిస్తుంది. ఈ ఫిల్లర్స్ యొక్క రిజల్ట్స్ 1.5 to 2 years వరకు రీటైన్ అవుతాయి. ఈ అండర్ ఐ ఫిల్లర్ ట్రీట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఇది చాలా సేఫ్ అండ్ సింపుల్ ప్రొసీజర్. మనం మ్యాక్సిమం 45 minutes లోపు ఈ ప్రొసీజర్ని కంప్లీట్ చేయొచ్చు. యూజువల్గా ఏజింగ్ సైన్స్ కనిపించేది ఐస్ దగ్గరే. సో అండర్ ఐ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మరోసారి చెప్తున్నాను, ఫిల్లర్స్ గురించి భయపడాల్సిన అవసరమే లేదు. సింపుల్ అండ్ సేఫ్ ప్రొసీజర్. ఒక్క సెకండ్తోనే ఇన్స్టెంట్ రిజల్ట్స్. సో ఫర్ ఎనీ అండర్ ఐ క్వైరీస్ విజిట్ హివాగా టుడే.